యవనస్తులైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, మీ జీవితంలో మొట్టమొదటిగా యేసు ప్రభువును నమ్మిన తర్వాత, రక్షణ అనుభవాన్ని పొందిన తర్వాత, రక్షణ నిశ్చయత కలిగి ఉన్న తర్వాత, మీరు చేయవలసినటువంటి పనులలో, మీకు ఉపయోగపడే పనులలో మొట్టమొదటిది మీకు మౌన ధ్యాన సమయం ఉండాలి. యు మస్ట్ హ్యావ్, తప్పకుండా ఉండాలి. ఇది మౌనంగా ఒక చోట కూర్చొని దేవుణ్ణి ధ్యానించాలి. దేవుని యొక్క ఆత్మచేత నింపబడి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. 10 నిమిషాలు కావచ్చు, అరగంట కావచ్చు, 1 గంట కావచ్చు. స్టార్ట్ విత్ 5 minutes. 5 నిమిషాలతో మొదలు పెట్టండి. ఆ 5 నిమిషాలు కాస్త 10 నిమిషాలు అవుతుంది. 10 నిమిషాలు కాస్త 20 నిమిషాలు అవుతుంది. 20 నిమిషాలు కాస్త 1 గంట అవుతుంది. రాను 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 మీ జీవితం మొత్తం కూడా మౌన ధ్యానంగా మారే అవకాశం కూడా ఉంది. దేవుని సన్నిధిని అనుభవించే ఆ ప్రాక్టీస్, దేవుని సన్నిధిని అనుభవించే ఆ అభ్యాసం మనం చేయాలి. మౌన ధ్యాన అభ్యాసం మనం చేయాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని కొంచెమైనా సరే, రెండు మాటలైనా సరే, 2 మాటలతో మొదలు పెట్టండి. ఫస్ట్ ఇందులో మీరు చూడాల్సిన విషయాలు ఏంటంటే, దేవుడు ఏమై ఉన్నాడు, నేనేం చేయాలి, నేను ఎట్లుండాలి కాదు, దేవుడు ఏమై ఉన్నాడు. ఈ వాక్యము దేవుని గురించి నాకు ఏం నేర్పిస్తా ఉంది, మొదటి మాట. రెండవ మాట, ఈ వాక్యము దేవుడు నా పట్ల చేసినటువంటి కార్యం గురించి ఏం నేర్పిస్తా ఉంది. 3, ఇలాంటి దేవుడి గుణలక్షణాలు, ఇలాంటి కార్యాలు దేవుడు నాకు చేశాడు కదా, అది నా జీవితంలో ఏ ఆనందాన్ని ఇస్తుంది. 3 మాటలు మీకు ఉపయోగపడతాయి. దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన నాకేం చేశాడు, దాని ద్వారా నా జీవితంలో నేను ఏ ఆనందాన్ని పొందుకుంటున్నాను. ఈ 3 విషయాలు చాలు. రోజుకు ఈ 3 విషయాలు కనీసం ఒక చిన్న వాక్య భాగం తీసుకుని ధ్యానిస్తే చాలు. మీరు బస్సులో వెళ్తున్నా, కారులో వెళ్తున్నా, బైక్ లో వెళ్తున్నా, నడుచుకుంటూ వెళ్తున్నా, మాట్లాడుతున్నా, భోజనం చేస్తున్నా, పడుకున్నా, ఎక్కడున్నా సరే ఈ 3 విషయాలు మననం చేస్తూ ఉండండి, ధ్యానం చేస్తూ ఉండండి, ధ్యానం చేస్తూ ఉండండి. మౌనంగా ధ్యానం చేయండి. నేను కొత్తగా రక్షింపబడిన సమయంలో నేను మొదలు పెట్టాను ఈ ప్రాక్టీస్. అప్పుడు హైదరాబాద్ లో మాకు పాస్ ఉండేది, బస్ పాస్. స్టూడెంట్ లో 60 రూపాయలు. బస్ ఎక్కి కూర్చుని తలంచుకొని మౌనంగా ధ్యానించేవాడిని. బస్సు ఒక చోటు నుంచి ఇంకో చోటికి పోవడానికి కనీసం 1 గంట పట్టేది. ఆ గంటలో నేను ప్రభు గురించి ఎంతగా ఆనందించేవాడిని అంటే, ఒక్కొక్కసారి ఏడ్చేవాడిని అదే బస్సులో కూర్చొని. ప్రభువా, నువ్వు ఇంత గొప్పవాడివా, ఇంతగా నన్ను ఆశీర్వదించావా. పక్కన చూసేవారు, ఈడు బస్సులో కూర్చొని ఏడుతున్నాడు. ఒక ఆయన వచ్చి ఖర్చు ఇచ్చినట్టు తుడుచుకొని, అయినా నీకేమన్నా కావాలా, ఇంట్లోంచి తప్పిపోయినావా, ఏంది. నేను ఏం లేదండి, నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఆయన నన్ను ఒక రకంగా చూసి, మీ క్రైస్తవులు ఎప్పుడు ఇంతే అన్నాడు. కానీ మౌన ధ్యానంలో ఉండే ఆనందం, మౌన ధ్యానంలో ఉండే సంతోషం, మౌన ధ్యానంలో ఉండే దేవుని సన్నిధి మీరు కోల్పోకూడదు. చాలా బాగుంటుంది. మొట్టమొదటిది మౌన ధ్యాన సమయం ఉండాలి. 2, మీకంటూ వాక్యాన్ని చదివి ధ్యానించే, వాక్యాన్ని స్టడీ చేసే, వాక్యాన్ని ధ్యానం చేసే సమయం ఒకటి ఉండాలి. మౌన ధ్యానంలో వాక్యంలో ఉన్నటువంటి 2 విషయాలను తీసుకుని మీరు ధ్యానిస్తున్నారు. కానీ స్టడీ వేరు. స్టడీ అంటే ఒక పుస్తకం చదవాలి, లేకపోతే ఒక పత్రిక చదవాలి, ఒక ప్యాసేజ్ చదవాలి, దాంట్లో ఉన్నటువంటి విషయాలను లోతుగా తెలుసుకోవాలి. వీలైతే ఎవరైనా పెద్దల దగ్గర కూర్చుని నేర్చుకోవాలి. వీలైతే ఈ రోజుల్లో ఇంటర్నెట్ లో చాలా విషయాలు అందుబాటులో ఉన్నాయి, అవి తీసుకొని చదవచ్చు. బైబిల్ కి సంబంధించిన పుస్తకాలు చదవచ్చు. మొట్టమొదటిది మౌన ధ్యాన సమయం. 2వది బైబిల్ పఠనం. 3వది, జాగ్రత్తగా వినండి, 3వది చిన్న చిన్న ఫెలోషిప్స్, చిన్న సర్కిల్స్. 5 మంది 4 కూర్చుని దేవుని గురించి, దేవుని యొక్క వాక్యం గురించి ఒక మంచి అన్యోన్యమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితిలో, అలాంటి వాతావరణంలో సమయాన్ని గడపడం, ప్రార్థన చేసుకోవటం, ఒకరితో ఒకరం పంచుకోవటం మన హృదయం గురించి చాలా అవసరమైనటువంటి విషయాలు ఇవి. ఒక్క స్నేహితుడు తప్పకుండా ఉండాలి నీ జీవితంలో. ఆత్మీయమైనటువంటి స్నేహితుడు లేకపోతే స్నేహితురాలు తప్పకుండా నీ జీవితంలో ఉండాలి. ఏ షరతులు లేకుండా నువ్వు ఎలా ఉన్నావో అలా నిన్ను అంగీకరించేవాడు ఒకడు ఉండాలి, తప్పకుండా ఉండాలి. వాడి దగ్గర నీ బలహీనతలు నువ్వు చెప్పుకోగలగాలి, ఆమె దగ్గర నీ బలహీనతలు నువ్వు చెప్పుకోగలగాలి. భార్యాభర్తలైతే నీ భర్తను ఆ విధంగా నువ్వు ఎన్నుకోవచ్చు, నీ భార్యను ఆ విధంగా నువ్వు ఎన్నుకోవచ్చు. ఇంకా పెళ్లి కాని వాళ్ళైతే నీ కాలేజ్ మేట్ ను లేకపోతే నీ స్కూల్ మేట్ ను అలా నువ్వు ఎన్నుకోవచ్చు. కానీ మీ హృదయం విప్పి మీ బలహీనతలను కూడా చెప్పగలిగేట్లుగా ఒక స్నేహితుడు మీకు తప్పకుండా ఉండాలి.
మీ మౌన ధ్యాన సమయం, మీ బైబిల్ పఠనం. 3, మీ చిన్న చిన్న సర్కిల్స్ లో ఉండేటటువంటి సహవాసం. 4, సంఘంలో మీ ప్రమేయం. సంఘంలో మీరు చేసేటటువంటి పనులు, సువార్త పరిచర్యకి వెళ్ళటం, సువార్త పని చేయటం, పాటలు పాడటం, దేవునికి మహిమకరంగా ఉండే ప్రతి పనిని చేయటం. 4వది. 5వది చాలా ప్రాముఖ్యమైన విషయం, ఇది మాత్రం మర్చిపోకండి. ఏది అన్ని ప్రాముఖ్యమైన విషయాలే, ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి ఇది చెప్తున్నాను స్ట్రెస్ చేసి. చాలా మంది యవనస్తులు ఏమనుకుంటారు అంటే, ఇక నన్ను ప్రభువు రక్షించేసుకున్నాడు, నేను బైబిల్ చదువుతున్నాను, మౌన ధ్యానం చేస్తున్నాను, ఇక నేను ఏ పని చేయను, నేను దేవుని కోసమే బతుకుతాను అనుకుంటారు. దేవుని కోసమే బతకటానికి, పని చేయకుండా ఉండటానికి ఏ లింకు లేదు. మోకాలకు బోడిగుండుకు ముడేసినట్లేదు. ప్రభు మనము పాపంలో పడిపోక ముందే, ఎవరు ఆదాము పాపంలో పడిపోక ముందే ఏం చేశాడు? ఏదెను తోటలో పెట్టి ఏమన్నాడు? దీన్ని సేద్యం చేయమన్నాడు, పని చేయమన్నాడు. పని నష్టం కాదు, పని శాపం కాదు, పని ఆశీర్వాదం. తన చేతిలో నైపుణ్యం ఉన్నవాడిని చూడండి, రాజుల ఎదుట వాడు నిలువుడును అని దేవుని వాక్యం చెప్తుంది. మన చేతి పనిలో నైపుణ్యం ఉంటే, మన దేవునికి నమ్మకంగా మన పనిలో ఉంటే, రాజుల దగ్గర పోయి మాట్లాడతాం, రాజుల దగ్గర సువార్త చెప్తాం. చిన్న చిత్తకోళ్ళు కాదు. జాగ్రత్త. డోంట్ ఫర్గెట్, వేర్ ఎవర్ యు ఆర్, యూ షుడ్ బి ది బెస్ట్. యూ షుడ్ గివ్ యువర్ బెస్ట్ టు గాడ్. నువ్వు ఎక్కడ ఉన్నా సరే, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగంలో బంట్రోత్ పని చేస్తూ ఉంటే, ఆ బంట్రోత్ నీకంటే బెస్ట్ బంట్రోత్ ఇంకొకటి ఉండకూడదు, అంత చక్కగా ఉండాలి. నువ్వు ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉంటే, నీకంటే బెస్ట్ హౌస్ వైఫ్ ఇంకొకటి ఉండకూడదు, అంత క్వాలిటీ ఉండాలి మనిషిలో. పని మంచిది, సువార్త చేయటం పనిగా చేయాలి. పాస్టర్ గా అయితే అదొక పని అని గమనించాలి, గ్రహించాలి. పని అన్న దృక్పథం లేకపోతే, మనసులో పని అన్నటువంటి అవగాహన మనసులో లేకపోతే ఆడుకు తిరుగుతారు ప్రజలు. దానికి కావలసినటువంటి ప్రతిఫలం కూడా దక్కదు. పని ఆశీర్వాదం, పని మంచిది, పని చేయాలి. పని చేసిన వాడు సిగ్గుపడడు, పని చేసిన వాడు చేయి చాపడు, పని చేసిన వాడిని చేయి పైన ఉంటుంది, కింద ఉంటుంది. కొంతమంది తప్పుడు అవగాహనతో ఏం చేస్తారు అంటే, యేసు ప్రభువు నన్ను పిలిచేసుకున్నాడు కాబట్టి ఇంక నేను ఏ పని చేయను అనుకుంటారు. అనుకుని రోడ్డు పట్టుకుని తిరుగుతారు. నేను ఒకరోజు నాకు చాలా సిగ్గు అనిపించింది. ఒకరోజు నేను వెళ్తున్నాను, ఆంధ్ర ప్రాంతంలో చాలా ఎక్కువ ఇలాంటివి. నేను ట్రైన్లో వెళ్తున్నాను, ఒక ఆయన వచ్చాడు, వాక్యం తీశాడు, సువార్త చెప్పాడు. సువార్త చెప్పి అందరం వింటున్నాం. మరి నాకు అనిపించింది, అప్పుడు మన వాళ్ళు బాగానే చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో సువార్త పరిచర్య. నేను అప్పుడు ఆంధ్రలో లేనప్పుడు, నేను నార్త్ ఇండియాలో, అంటే ఉత్తర భారతదేశంలో వాక్య పరిచర్య చేస్తున్నాను. చేసిన తర్వాత అయిపోయింది, అటు వెళ్ళాడు, ఒక ఖర్చీఫ్ తీసుకున్నాడు, బైబిల్ మీద పెట్టాడు, వచ్చి అందరి దగ్గర ఇట్లా పెట్టాడు. అందరు చిల్లరేషన్. దీన్ని అడుక్కోవటం అంటారు. సువార్త పని అంటారో అనరో నాకు తెలియదు. నా ఉద్దేశంలో అడుక్కోవటం అది. బయట గారడీ చేసేవానికి కోతి తీసుకొని వచ్చి కోతిని పల్టిగొట్టు అంటే ఒక చిల్లరేస్తారు చూడు, దానికి ఇలాంటి సువార్త చెప్పడానికి ఏం తేడా లేదు. అది కాదు. మనము ఎవరము? దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు. మనం ఉన్నతమైన అభిప్రాయాలు కలిగి ఉండాలి, ఉన్నతమైన ఆశయాలు కలిగి ఉండాలి. దానికి పని చేయాలి. సువార్తను కూడా సువార్త పనిలాగా చేయాలి. నీ వెనుక ఒక సంఘం నిన్ను పంపించగలగాలి. ఆ రోజు వస్తుంది. కానీ నిన్ను ఇప్పుడు ఒకవేళ ప్రభువు విద్యార్థిగా పెడితే, విద్యార్థిగా నువ్వు నంబర్ 1 గా ఉండాలి. నీ ఫోకస్ అంతా విద్యలో నంబర్ 1 గా ఉండాలి. విద్యార్థి జీవితం తరువాత నిన్ను ప్రభు పనిలో పెడితే, ఆ పనిలో నువ్వు నంబర్ 1 గా ఉండాలి. ఏం చేసినా క్వాలిటీ ఉండాలి. అది విశ్వాసులకు ఉండే లక్షణం. అంతేగాని నన్ను దేవుడు పిలిచేసుకున్నాడు, దేవుడే చూసుకుంటాడులే అంటం కాదు. అది దేవుని వాక్యము అలాంటి సత్యం చెప్పదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, నువ్వు ఒకవేళ స్వార్థ పరిచర్య చేసేవాడిగా నిన్ను పంపించాలి అనుకుంటే, సంఘము నిన్ను పంపిస్తుంది. సంఘముని బరువు బాధ్యతలు తీసుకుంటుంది. ఆ సంఘము బరువు బాధ్యతలు తీసుకున్నప్పుడు అది దేవుని పని, దేవుడు చేస్తాడు. నువ్వు ఆ పనిని కూడా ఒక స్కెడ్యూల్ పెట్టుకుని, రోజు ఏ విధంగా అయితే పోయి చేనులో పని చేస్తారో ఆ విధంగా దేవుని పొలంలో పని చేయాలి. పని చేయకుండా వారానికి ఒక రోజు వచ్చి నిలబడుకొని 2 మాటలు చెప్పేసి అయిపోయిందిరా నేను పని చేసేసిన అనుకోకూడదు. మన ప్రభు ఏమన్నాడు? 6 దినములు పని చేసి 7వ దినము, కానీ దానికి ఉల్టా చేస్తారు మనోళ్ళు. 6 దినాలు వండుకొని 7వ దినం వాక్యం చెప్తారు.
దాన్ని పని అని పేరు పెడతారు, దానికి సేవ అని పేరు పెడతారు. అది సేవ కాదు. సేవ అంటే హృదయము కరిగిపోవాలి. నేను పూర్తికాల పరిచర్య అంటారు కదా, ఫుల్ టైం సర్వీస్ అని, నేను దాన్ని నమ్మను అలాంటిది ఉందని. అందులో 6 సంవత్సరాలు ఉన్నాను. 6 సంవత్సరాలు ఉండగా నేను పెట్టుకున్న పరిచయాలు, నేను చేసిన పరిచర్య ఒక ఎత్తు అయితే, ప్రభువు నాతో మాట్లాడిన తర్వాత పని చేయాలి, సమాజంలో ఒక రోల్ ఉండాలి, ప్రతి ఒక్క పని ప్రభు పనే అన్నటువంటి దృక్పథం నాలో ప్రభు ఇచ్చిన తర్వాత, అలాంటి అవగాహన ప్రభు నాకు ఇచ్చిన తర్వాత నేను చేసిన పరిచర్య వేరు. అప్పుడు నా జీవితంలో ఉన్న సంతృష్టి వేరు, ఇప్పుడు నా జీవితంలో ఉన్న సంతృష్టి వేరు. ప్రభు పనిని ఆశీర్వదిస్తాడు. నిన్ను ఏ ప్రాంతంలో, ఏ ప్రదేశంలో, ఏ పనిలో అయితే పెట్టాడో ఆ పనిలో నమ్మకంగా ఉండటమే నీ పని. అది ఇవాంజలిస్ట్ అనే పని అయితే అందులో నమ్మకంగా ఉండు. పాస్టరు అనే పని అయితే అందులో నమ్మకంగా ఉండు. ఏ పని అయినా సరే దేవుని పనే, గుర్తుంచుకోండి. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉంటే అది దేవుని సేవ కాదు అని ఎవరు చెప్పడానికి వీల్లేదు. అది కూడా నిన్ను దేవుడు అక్కడ పెట్టాడు, అది దేవుని పని. నమ్మకంగా చేస్తే అది ప్రభువుకు ఆరాధన, అది ప్రభువుకు మహిమ. నీ పని ద్వారా ప్రభువుకు మహిమ వస్తుంది. నీ ప్రభువు నెహెమ్యా చేసిందేంటి? గవర్నమెంట్ ఉద్యోగమే. దానియేలు చేసిందేంటి? గవర్నమెంట్ ఉద్యోగమే. అబ్రహాం చేసిందేంటి? బిజినెస్సే. దావీదు చేసిందేంటి? పాలిటిక్స్. బైబిల్ పట్టుకొని నేను తిరుగుతాను అనేది కాదు, అది కూడా ఉంది. అయితే సంఘము వారిని, వారి కుటుంబాన్ని సంరక్షించింది, వారిని, వారి కుటుంబాల్లో ఉన్నటువంటి అవసరతలు తీర్చింది. అలా సంఘము ముందుకు రానప్పుడు పని చేయటమే క్షేమం. పని చేయాలి. ఈ 5 విషయాలు యవనస్తులు గుర్తుపెట్టుకోండి. తొందరపడి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. ప్రభు నన్ను పిలిచేశాడు అని చెప్పేసి మీ జీవితాలను తీసుకెళ్లి రోడ్లో పెట్టకండి. ప్రభు నిన్ను పిలిచాడు, దేనికి పిలిచాడు అని ప్రశ్నించుకోండి. మిమ్మల్ని పాలిటిక్స్ లోకి పిలిచాడా? బిజినెస్ లోకి పిలిచాడా? దానియేలు లాగా ప్రైమ్ మినిస్టర్ లాగా పిలిచాడా? యోసేపు లాగా పిలిచాడా? దావీదు లాగా పిలిచాడా రాజు అవ్వటానికి? నెహెమ్యా లాగా పిలిచాడా ఒక చేత కత్తి పట్టుకుని ఇంకొక చేత దేవుని మందిరాన్ని కట్టడానికి? ఎలా పిలిచాడు? ఆమోసు లాగా పిలిచాడా? గిద్యోను లాగా పిలిచాడా? సంసోను లాగా పిలిచాడా? పౌలు లాగా పిలిచాడా? పేతురు లాగా పిలిచాడా? పిలుపు ఏంటో స్పష్టంగా తెలుసుకోవాలి. పిలిచేశాడు అని చెప్పేసి అన్ని విడిచిపెట్టి చదువు మానేసి రోడ్లు బట్టి తిరుక్కొని ఈరోజు క్రైస్తవ యువత దరిద్రమైన స్థితిలో ఉంది అంటే కారణం, ఒకానొక కారణం ఇది కూడా. ఏమి తెలియనోడేమో వాడు తాగి నాశనం అవుతాడు, అన్ని తెలిసినోడేమో ఇక నేనేం పని చేయను అని నాశనం అవుతాడు. జాగ్రత్తగా మనం ఉండాలి. తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం.